యేసు ప్రభువారు ఆయన బోధించేటప్పుడు ఉపమాన రీతిగా ఆయన బోధించడం జరిగింది. చాలా ఉపమానాలు ఆయన వాడినట్టుగా దాదాపు బైబిల్లో చూస్తే మనకి 13 ఉపమానాలు మనకి కనిపిస్తాయి. ఇంగ్లీష్లో ప్యారబుల్స్ అని పిలుస్తాము. యేసు ప్రభువారు మరి డౌట్ లేకుండా ఆయన మరి ఒక గొప్ప బోధకుడిగా యేసు ప్రభువారిని మనం చూస్తాము. డౌట్ లేకుండా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీచర్గా యేసు ప్రభువారిని మనం చూస్తాం. కేవలము బైబిల్ గ్రంథంలో ఉన్న వారు, తర్వాత విశ్వాసులంగా ఉన్న మనము మాత్రమే కాదు, బైబిల్ యేసు ప్రభువారి యొక్క బోధన మరి ఘనంగా చూసేది. మరి మన దేశంలో మరి మన జాతి పిత కానివ్వండి, ఇంకా చాలామంది యేసు ప్రభువారి యొక్క బోధన గురించి చాలా గొప్పగా వారు మాట్లాడారు. యేసు ప్రభువారి బోధనలో ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యత్యాసము, అందరికంటే ఉండే వ్యత్యాసము ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు కనుగొన్నారు. యేసు ప్రభువారి యొక్క బోధనలో ఉన్న వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అని వారు కనుగొన్నప్పుడు వారందరూ కూడా ఒక మాటను అంటూ ఉన్నారు. అదేంటంటే ఆయన అందరు బోధకుల్లా బోధించలా. ఆయన ఎలా బోధించారు అంటే అధికారము కలిగిన వ్యక్తిగా ఆయన బోధించారు. శాస్త్ర పరిచయాలు కూడా ఇదే మాటను వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. అందరి బోధకుల్లాగా యేసు ప్రభువారు బోధించలా. ఆయన అధికారం కలిగిన వ్యక్తిగా ఆయన బోధించాడు. ఏ అధికారము కలిగిన వ్యక్తిగా ఆయన బోధించాడని ప్రశ్న వేస్తే శాస్త్రులు, పరిసయ్యులు, న్యాయాధిపతులు చాలామంది ఆనాడు అధికారంలో ఉన్నారు. మరి యేసు ప్రభువారు ఏ అధికారంతో, ఎలాగా, ఏ రీతిగా ఆయన బోధించాడు అని మీరు ఆలోచించినప్పుడు గ్రీక్ పదంలో ఒక మాట ఉంది. ఆ మాట పేరంటే ఎక్స్ ఔషి అని ఒక పదం ఉంది. ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే సృష్టిని దేవుడు మాటతో చేశాడు. కలుగునుగాక అనగానే అవి కలిగినాయి. ఏ అధికారముతో అయితే ఆయన కలుగునుగాక అని చెప్పగానే యావత్తు సృష్టి అంతా కూడా వచ్చిందో ఆ యొక్క మాటను వీరు కనుగొన్నారు. ఈ శాస్త్రులు, పరిచయులు, నువ్వు అందరి బోధకుల్లాగా నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు అధికారము ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అనే ఈ మాట ఏదైతే ఉందో వారి హృదయంలో ఉన్న ఉద్దేశము ఏంటంటే, అక్కడ వాడబడిన గ్రీక్ పదానికి కూడా అర్థం ఏంటంటే, నువ్వు అందరి యొక్క, మేము చాలామంది బోధకుల్ని చూసాం, కానీ నువ్వు అందరి యూదుల బోధకుల్లా మాట్లాడలా. అందరి యూదుల బోధకులు దేవుని వాక్యాన్ని ప్రకటించారు, కానీ నీ ప్రకటన ఎలా ఉంది అంటే ఈ వాక్యాన్ని ఏదో నువ్వే ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఈ వాక్యాన్ని మొట్టమొదటిగా నువ్వే ఇచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. యేసు ప్రభువు యొక్క బోధన ప్రపంచంలో ఉన్న అందరి బోధనల కన్నా ఎందుకు వ్యత్యాసం అంటే ఆయన అధికారంతో బోధించాడని రాయబడి ఉంది. అది ఏ అధికారం అంటే, ఏ మాటతో అయితే సృష్టి కలుగునుగాక అని అన్నాడో, ఏ అధికారంతో అయితే అనగానే అవన్నీ కూడా వచ్చినాయో అదే అధికారపు మాట చేత ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువు యొక్క మాటలు వారందరికీ కూడా చాలా కోపాన్ని తెప్పించినాయి. ఎందుకు కోపాన్ని తెప్పించినాయి అంటే, అసలు నువ్వు ఏ అధికారంతో నువ్వు బోధిస్తున్నావు అని వారు యేసు ప్రభువారిని ప్రశ్నించారు. అందుకని ప్రపంచంలో ఉన్న అందరి బోధకుల కన్నా యేసు ప్రభువారి యొక్క బోధన చాలా చాలా డిఫరెంట్. ఎందుకు ఇది చాలా డిఫరెంట్ అంటే, ఆయన అధికారంతో బోధించాడు. గట్టిగా చెప్పండి, దేంతో ఆయన ఎలా బోధించాడు? ఏ అధికారము అంటే, సృష్టి చేసినప్పుడు, సృష్టిని పలికినప్పుడు ఎలాగైతే సృష్టి వచ్చిందో, ఎలాగైతే సృష్టి అమల్లోకి వచ్చిందో ఆ యొక్క అధికారంతో ఆయన మాట్లాడటము వాళ్ళందరూ చూశారు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు ఆయన అధికారంతో మాట్లాడటం చూసి. యేసు ప్రభువారు బోధనలో ఆయన ఉపమానాలు వాడారు.
ఉపమాన రీతిగా ఆయన చెప్పడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు ఎందుకు ఉపమానాలు వాడారు అన్నది మనం చూసి కొద్ది వారాల పాటు యేసు ప్రభు వారు పలికిన ప్రతి ఉపమానాన్ని మనము చూద్దాం. మీకు కొన్ని ఉపమానాలు తెలుసు. ఈరోజు ఒక ఉపమానాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చాలాసార్లు ఉపమానాలు చాలామందికి అర్థం కావు. అది ఖచ్చితంగా మనం పరిశీలించినప్పుడే మనకి చక్కగా ఉపమానాలు అర్థమవుతాయి. యేసు ప్రభు వారు ఉపమానాలు ఎందుకు ఇచ్చారు అని మనం ఆలోచించినప్పుడు చెప్పబడిన ముఖ్య అంశాన్ని ఇంకా బాగా అర్థం అవ్వటానికి ఉపమానాలు ఇచ్చారు. చెప్పబడిన అంశము ఇంకా బాగా అర్థం కావడానికి ఆయన ఉపమానాలు ఇవ్వటం జరిగింది. ఇంకొక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. వినుటకు చెవి కలిగిన వాడు, అంటే అందరికీ చెవులు ఉన్నాయి కానీ అందరికీ వినే చెవులు లేవు. చర్చుల్లో కూడా చాలామంది కూర్చుంటాం. ఎంతమంది వింటారు? చెవి కలిగిన వారే వింటారు. అంటే వినగలిగిన చెవి ఉండాలి. చాలామంది ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది వేరే వేరే ఊర్లో ఉంటారు, వేరే వేరే పరిస్థితుల్లో కూడా ఉంటారు చాలామంది. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే చెవి కలిగిన వారు వినుగాక. అంటే బాగా గమనించండి, యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా మాట్లాడడానికి ఒక కారణం ఏంటో తెలుసా? నేను మీకు చదువుతాను, ఇది మనకి షాకింగ్ కలిగజేస్తుంది. మార్కు 4:10. మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ఎందుకు బోధించారు? ఇందాక మీకు చెప్పాను. యేసు ప్రభు వారు 13 ఉపమానాలు ఇచ్చారు. ఎన్ని ఉపమానాలండి? జనరల్గా ఉపమానం ఎందుకు అంటే చెప్పబడిన విషయాలు ఇంకా విశుద్ధపరచడానికి, ఇంకా అర్థం కావడానికి, బెటర్ అండర్స్టాండింగ్ కోసము ఉపమానాలు ఇస్తూ ఉంటాం. ఏమండి? కానీ యేసు ప్రభు వారు ఉపమానాలు ఎందుకు ఇచ్చారో ఒకసారి మీరు ఆలోచించండి. మార్కు సువార్త 4:11 వచనం. అందుకైన దేవుని రాజ్యపు మర్మమును తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ ఎవరికి అనుగ్రహింపబడిందంట? శిష్యులకు దేవుని వాక్యము అర్థం చేసుకోవటము వారికి అనుగ్రహింపబడింది. కానీ వెలుపల నుండి వారు ఒకవేళ, చూడండి ఏమంటున్నాడు అంటే, అన్యులు ఇంకా అంగీకరించిన వారు, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని ఒకవేళ వారు దేవుని వాక్యం అర్థమైతే, ఏంటండి అది? దేవుని వాక్యము వాళ్ళకి ఒకవేళ వెలుపల ఉన్న వారికి అర్థమైతే వారు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకను అన్ని ఉపమాన రీతిగా వారికి బోధపరచబడుచున్నదని వారితో ప్రభు చెప్పారంట. అమ్మ అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ఎందుకు బోధించారు? బైబిల్లో 13 ఉపమానాలు ఉన్నాయి. ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు ఎందుకు బోధించారంటే శిష్యులకు, ఆయన నమ్ముకున్న ప్రజలకి మాత్రం అర్థం అవటానికి, వెలుపటున్న వారికి, రక్షణ పొందకుండా ఉన్నవారికి వాళ్ళకి అర్థం కాకుండా ఉండటానికి, రక్షణ పొందేస్తారేమో వాళ్ళని చెప్పి అర్థం కాకుండా ఉండడానికి ఉపమాన రీతిగా మాట్లాడాడంట. యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ప్రభు మాటల్లో విశ్వాసులకి మాత్రము అర్థం కావడానికి యేసు ప్రభు వారు ఉపమానాలు ఎందుకు ఇచ్చారు అంటే, రక్షణ పొందిన వారికి మాత్రం అర్థం కావడానికి, పొందని వారికి అర్థం కాకుండా ఉండడానికి వారికి ఉపమాన రీతిగా బోధించాడంట. ఏంటి దానికి గల కారణం అంటే, చాలామంది చెవులు ఉంటాయి కానీ వినరంట. చెవులు ఉంటాయి కానీ వారు వినరంట. ఎందుకంటే వారికి హృదయానికి చెవులు లేవు. హృదయాన్ని తలుపులు తెరవల. హృదయం తలుపులు వేరే వాటిని పెట్టి తాళమేశారు. అందుకని వారికి అర్థం కాకుండా ఉండడానికి, అంటే ఉపమానాలు దేవుని రాజ్యపు మర్మాలు శిష్యులకి అర్థం కావడానికి, ఆయన ప్రజలకు అర్థం కావడానికి. కానీ
హృదయ తలుపులు తెరవబడిన వారికి మాత్రం ఈ మాటలు అర్థం కాకుండా దేవుడు పెట్టిస్తాడు. ఎందుకు అర్థం కాకుండా పెట్టాడు అంటే, నీకు వినే చెవులు లేవు గనక దేవుడు ఉపమానాలు ఒక తీర్పు తీర్చడానికి, అర్థం కాకుండా ఉండడానికి దేవుడు ఉపమానాలు ఇచ్చాడని ప్రభు చెప్తున్నాడు. అర్థమైందండి? యేసు ప్రభు వారు ఉపమానాలు ఎందుకు ఇచ్చారు? నేను మరలా చెప్తాను మీకు బాగా అర్థం కావడానికి. యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ఎందుకు బోధించారు? ఉపమాన రీతిగా ఎందుకు బోధించారంటే, ఆయన నమ్ముకున్న ప్రజలకి మాత్రం అర్థం కావడానికి, హృదయం మూసుకుపోయిన వారికి మాత్రము అర్థం కాకుండా ఉండడానికి ఉపమానాలు ఇచ్చాడు. అర్థమైందండి? ఇప్పుడు మీకు గుర్తుందా, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఒక మాటను చెప్పాడు. ఏమని చెప్పాడు? దావీదు ఉరాయాన్ని చంపి బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే, అప్పుడు నాతాను ప్రవక్త చెబుతాడు, ఇదిగో నీ రాజ్యంలో 2 మనుషులు ఉన్నారు. ఒక వ్యక్తికేమో 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకో వ్యక్తికి ఒకే గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఇంటికి బంధువులు వచ్చారంట. బంధువులు వస్తే ఒక్క గొర్రె ఉన్న వ్యక్తి యొక్క గొర్రెను తీసేసుకొని విందు చేసేసాడంట. విందు చేసేసరికి దావీదు ఈ మాట వినగానే చాలా కోపం వచ్చేసింది. ఎవరి మీద? ఈ 100 గొర్రెలు ఉండి ఒక్క గొర్రె ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కూడా దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయిన, దౌర్జన్యం తెచ్చి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి మీద చాలా కోపం వచ్చేసింది. వెంటనే దావీదు నాతానుతో ఏమన్నాడు తెలుసా? ఆ వ్యక్తి ఎవరో పిలిపించాడు అర్జెంటుగా, నేను అతను పని చెప్తాను అన్నాడు. అప్పుడు నాతాను, చూడండి, నాతాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దావీదు గురించి మాట్లాడుతున్నాడు. కానీ దావీదుకి అర్థమైందా? ఉపమాన రీతిగా చెప్పాడు, దావీదుకి అర్థమైందా? అర్థం కాలా. ఏమన్నాడు తెలుసా? అతను తీసుకురండి, అతను పని చెప్తాను నేను అనేసరికి అప్పుడు నాతాను అన్నాడు, బాబు రాజా, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. యేసుప్రభు వారు ఉపమానాలు పాత నిబంధన తక్కువ మనకు కనపడతాయి, కానీ యేసుప్రభు వారు ఆయన బోధనలో మాత్రము 13 ఉపమానాలు ఆయన చెప్పడానికి గల కారణం యేసుప్రభు వారు ఇక్కడ చెప్పారు. అది విశ్వాసులుగా మీకు ఇవ్వబడింది. కానీ ఎవరైతే వాక్యం వినే అవకాశం ఉండి కూడా చెవులు మూసిపోతాయి. కొంతమంది వాక్యాన్ని వెళ్ళనివ్వరు లోపలికి, పేరుకి ఇక్కడికి వెళ్తుంది కానీ హృదయంలోకి వెళ్ళదు. అందుకని ప్రభువారు ఏమన్నారంటే, చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు. అంటే అందరికీ చెవులు ఉన్నాయి, చెవుల్లో వాళ్ళు ఎవరుంటారు? అందరికీ చెవులు ఉన్నాయి. కానీ ఎవరు వినరంట? చెవులుండి వినే అవకాశం ఉండి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా? వాళ్ళ గురించి మాట్లాడుతూ, అందుకని చెవి కలిగిన వాడు వినుగాక అనే మాట అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఉపమానాలు ఎందుకు అంటే, ఆయన ఒకవైపేమో ఆయన చెప్పబడిన వాక్యం అర్థం అవటానికి, ఎవరైతే వినరో, హృదయంతో ఎవరైతే వినరో వారికి అర్థం కాకుండా ఉండడానికి ఇవ్వబడ్డాయంట. అర్థమైందండి? ఉపమానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? వినేవో ఆయన శిష్యులకిను ఆయన ప్రజలకి మాత్రం అర్థం అవ్వటానికి ఇవ్వబడ్డాయి. ఇంకో పక్క ఎందుకు అంటే, మరి దేవుని వాక్యం అర్థం కావట్లేదంటే అది తీర్పు లెక్కే వస్తుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. చాలామంది వాక్యాన్ని వింటారు కానీ అర్థం అవదు. వాక్యాన్ని వింటారు కానీ మనసులోకి ఎక్కించుకోరు. ఎందుకు ఎక్కించుకోరు అంటే మనసులో చాలా నిండిపోయినాయి. అందుకనే ఆదివారము మన వాక్యాన్ని వినడానికి వచ్చే ముందే హృదయం అంతటిని కూడా సిద్ధం చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, ఖాళీ చేసుకోవాలి దేవుని వాక్యాన్ని వినటానికి. దేవా, చెప్పబడే వాక్యము నా హృదయంలోకి ఎక్కేటట్టు సహాయం చేయండి అని చెప్పి సిద్ధపడాలి. ఎందుకు అంటే మరి చాలామందికి చెవులు ఉంటాయి కానీ వారు వినలేరు, చెవులు ఉంటాయి కానీ గ్రహించుకోలేరు. చూడండి 6వ అధ్యాయము 6వ వచనంలో యెషయా గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 6వ వచనం చూడండి. అప్పుడు ఆ సెరూపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి తగిలించాను. ఏంటది? చూడండి 6వ వచనంలో యెషయాకి దేవదూత తగిలించాడంట. ఏంటి చూడండి, ఇది నీ పెదవులు తగిలేను గనుక నీ పాపమును ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనేను. 8వ వచనం చూడండి. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, నేను ఎవని పంపెదను నా ప్రజల యొద్దకు?
మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవేయగా వింటిని. యెషయా అంతటి నేను అన్నాను, యెషయా అన్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా 9వ వచనం దేవుడు ఏమన్నాడు చూడండి, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఏమని చెప్పాలంటే జనులతో, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపుకుందురు. ఏంటంట, వాక్యానికేమో లోటు లేదు, వాక్యము సమృద్ధిగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా మీరు నిత్యము వినుచున్నారు కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. ఏంటన్న మాట, మీరు నిత్యం వింటున్నారు. ఈ రోజుల్లో కూడా అండి మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం, కానీ మార్పు రావట్లేదంటే గ్రహించట్లా, వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నాం. అందుకనే యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడారు అంటే అర్థం కాకుండా ఉండటానికి మాట్లాడాడు. ఏమండి, ఈరోజు కూడా ఎందుకు అలా జరుగుతుందంటే ఇంకో ఇదే కారణం. తర్వాత చూడండి, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనట్లేదంట. నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకోవట్లేదు. 10వ వచనం ఏమని చూడండి, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందాలి, కానీ స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పెను. యెషయాకి దేవుడిచ్చిన మాట ఏంటండి? యెషయాకి దేవుడిచ్చిన మాట చూడండి, దేవుడి మాట అస్తమానము కన్నులు విప్పడానికి కాదు, దేవుడి మాట అస్తమానము తెలియజేయడానికి కాదంట. దేవుని మాట వినని ప్రజల మీద దేవుని వాక్కు తీర్పు తీరుస్తుంది. అందుకని ఏమన్నా చూడండి, 10వ వచనంలో మరలా చదువుదాం. 10వ వచనంలో ఏముందండి, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందినట్లు కాదు. దేవుని వాక్యం వచ్చింది వాళ్ళ దగ్గరికి. దేవుని వాక్యం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వారు పొందకుండా ఉండడానికి. ఎందుకంటే వారు దేవుని మాట చెవులకి వెళ్తుంది కానీ హృదయాలకు వెళ్ళట్లా. అందుకనే దేవుని మాట ఏముందంటే చెవి కలిగిన వాడు వినుడుగాక అంటున్నాడు. ఎవరు వినుడుగాక అంటండి? చెవులు కలిగిన వాడు వినుడుగాక. మరి ఈరోజు కూడా అందరికీ చెవులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మన అందరికి 2 చెవులు ఉన్నాయి. ఏం ఉపయోగం? కొంతమందికి పెద్ద చెవులు ఉన్నాయి, కొంతమందికి చిన్న చెవులు ఉన్నాయి. సైజు ఏదైనా కూడా సౌండ్ ఒకటే. ఇక్కడ యేసు ప్రభు వారు సౌండ్ గురించి మాట్లాడట్లేదు కానీ హృదయం అనే చెవుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ హృదయం అనే చెవులతో ప్రాబ్లం ఏంటో తెలుసా? మాటలు ఎక్కడి దాకా వెళ్తున్నాయంట. మీకు విషయం చెప్పనా, మనం మారు మనసు పొందాల్సిన ఏ విషయం తెలుసా? దేవా, నా మీద నుంచి నీ తీర్పు తీసేయి. దేవుడు అంట కొవ్వు పట్టిన చెవులు పెట్టేస్తాడంట. కొవ్వు పట్టిన చెవులు అంటే ఇక్కడ కొవ్వు పట్టదని కాదు, విననివ్వకుండా చేసేస్తాడంట. యెషయాని పంపించి ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు దగ్గరికి. యెషయాని ఇశ్రాయేలు దగ్గరికి ఎందుకు పంపించాడంటే నువ్వు వెళ్ళి వాళ్ళ చెవులు కొవ్వు పట్టించు. వారు మాట వినపడుతున్నప్పటికీ అర్థం కాకుండా చేసేయి. వాళ్ళ మీద నేను రేపు తీర్పు తీర్చుకుంటాను. వాళ్ళు మారు మనసు పొందేత నేను తీర్పు తీర్చలేను. వారు మారు మనసు పొందకుండా చెవులకి కొవ్వు పట్టించేయి, వాళ్ళు వినకుండా ఉంటారు. ఈరోజు మనం దేవుని వాక్యం వినపడుతుంది కానీ గ్రహించిపోవడం గల కారణం ఏంటో తెలుసా? దేవుడు తీర్పు తీర్చేశాడు. కొంతమందికి వినపడుతుంది కానీ గ్రహింపులోకి రాకపోవడం కారణం ఏంటో తెలుసా? కొవ్వు పట్టిన హృదయంగా దేవుడు చేసేసాడంట. అది ఎంత డేంజర్ ఆలోచించండి. మరలా చదువుతాను ఒకసారి చూడండి, 10వ వచనం అందరూ గమనించండి ఒకసారి. వారు కన్నులతో చూచి, అంటే వారు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దేవుడు వినడవకని చేసేసాడంట. అర్థమవుతుందండి? ఏమండి 10వ వచనం చూడండి. వారు చూడండి, వాక్యం అర్థం కాకపోవటం సిల్లీ విషయం కాదు. వాక్యం అర్థం కాకపోవటం సిల్లీ విషయం కాదు. వాక్యం అర్థం కాకపోవటం వాళ్ళు ఏదో చెప్పుకుంటారులే, సిల్లీ విషయం కాదండి. వీధుల్లో బైబిల్ పట్టుకుని యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పినప్పుడు చాలామంది క్రీస్తు వ్యతిరేకులు వచ్చి ప్రకటిస్తున్న వారిని కొడుతున్నారు.
ప్రకటిస్తున్న వారిని కొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వింటలేదు, రెండు ఒకటే. మీకు అర్థమైందండి? పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. బాగా ఆలకించండి. దేవుని వాక్కు యెషయా ద్వారా ఎందుకు పంపించాడు తెలుసా? వారు హృదయాలు కొవ్వు పట్టించేటట్టు పట్టించాడంట. వారి చెవులకి కొవ్వు పట్టేస్తే లోపలికి వెళ్తా కదా, అందుకని ప్రకటించమన్నాడంట. ఈరోజు బయట వీధుల్లోనూ రాష్ట్రాల్లోనూ వాక్యం ప్రకటిస్తుంటే మాకు వద్దు, మేము వినం అని ఎందుకంటారంటే దేవుడు వాళ్ళు కొవ్వు పట్టించి రేపొద్దున తీర్పు తీర్చుకోవటానికి కొవ్వు పట్టించేశాడంట. అందుకని ఈరోజు మనం క్షమాపణ ఉంది దేవుని సన్నిధిలో, ప్రభువా వాక్యాన్ని గ్రహించే హృదయాన్ని నాకు దయచేయి అని చెప్పి క్షమాపణ పొందాలి. అందుకని యేసు ప్రభువు గారు అన్నారు ఈ మాట, చెవి కలిగిన వాడు వినుడుగాక అని. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అందరూ వాక్యాన్ని వినరు. కొంతమంది మనసు ఎక్కడో ఉంటుంది, కొంతమంది మనసు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ కొవ్వు ప్రతి చెవిని దేవుడు ఇచ్చేసాడు, అందుకని వెళ్ళిపోతాం. వాక్యం అర్థం కాకపోవడానికి, అర్థం చేసుకోకుండా కూర్చుంటే ఇది సిల్లీ విషయం కాదు. బికాస్ ఇక్కడ ప్రకటించబడుతుంది సాక్షాత్తు దేవుడి వాక్కు. సో ఇది అర్థం కాకపోవడానికి, అర్థం చేసుకోలేకపోవడానికి సిల్లీ విషయం కాదు. ఇది అర్థమైతే అర్థమైందిలే, లేకపోతే లేదులే అని విడిచిపెట్టి గడిచేయడానికి వారం ఇది సిల్లీ విషయం కాదు. 10వ వచనం మరలా చదువుతాను చూడండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి రానువు అని యెషయా చెప్తున్నాడు. క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచిరా, క్రొవ్వు చేసిరా, మందపరిచిరా, వారి కన్నులు ముయించి రా అని చెప్పాడు దేవుడు. చూసారండి? ఇదే మాట ఇందాకే మనము మార్కులో చదివాం, మార్కు 4లో చదివాం. ఈ విషయము వెలుపల ఉన్న వారికి అర్థం కాకుండా ఉండటానికి ప్రభు ఉపమానాలు ఇచ్చాడంట. ఉపమానాలు ఎందుకు ఇచ్చాడు? అందుకని యేసుప్రభు శిష్యులు రాత్రిపూట మరలా వచ్చారంట. చూడండి మార్కు సువార్త 4:10. యేసుప్రభు వారు ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు 12 మంది శిష్యులతో పాటు ఉదయమంతా అని చెప్పిన విషయాలు విన్నవారు ఏం చేశారంట? ఆ ఉపమానమును గురించి ఆయనను మాకు అర్థం చెయ్యయ్యా అని అడిగారంట. యేసుప్రభుని ఏమడిగారు? నాతాను చెప్పగానే దావీదుకి అర్థమైందా? నాతాను చెప్పగానే దావీదుకి అర్థం కాలా. దేవుడు అర్థం కాకుండా ఉండడానికి ఇచ్చాడు. ఎందుకంటే రేపొద్దున తీర్పు తీర్చుకోవడానికి, అర్థం కాక. అందుకని ఇందాక మన యెషయాలో ఏం చదివాము? వారు యెషయాలో ఏముందో చూడండి. ఫస్ట్ ఈ జనుల హృదయం క్రొవ్వు చేయి. ఫస్ట్ ఈ జనుల హృదయం వాక్యం అర్థం కాకపోవడం కారణం ఏంటో తెలుసా? యెషయాతో చెప్పాడు, ఫస్ట్ వారు హృదయాన్ని కొవ్వు చేయి, చెవులు మందపరచు, మూడవది కనులు మూసేయి. యెషయాకి ఇవ్వబడిన మాటలు. యెషయా యొక్క డ్యూటీ ఏంటి? యెషయా యొక్క డ్యూటీ ఏంటంటే హృదయాన్ని కొవ్వు చేసేయి, చెవులు మందపరిచేయి, కన్నులు ముయించేయి. ఎందుకో తెలుసా? వారు గ్రహించకుండా ఉండడానికి రేపొద్దున దేవుడు. ఎందుకు అంటే వారి హృదయాలు ఆల్రెడీ ఎప్పటికే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వినడవకుండా దేవుడు చేసేసాడు. అందుకనే చూడండి, మరి ఎక్కడో మొన్న వారంలో మన ఈస్ట్ వెస్ట్లోనే అనుకుంటా ఎవరో ఇద్దరు సేవకులు వాక్యం ప్రకటిస్తుంటే ఒక అతను లుంగి వేసుకొచ్చి పరిగెట్టుకుంటూ వచ్చేసి వాళ్ళని పేకను పట్టేసుకుని కింద దోసేసాడు. నా సహోదరుడు ఒక ఆయన పేరు డానియల్ స్టీఫెన్ కోర్నీ. మరి ఆయన మన కొవ్వూరు కూడా నేను తీసుకొచ్చి ప్రకటించాను. ఎక్కడ విజయవిహార్ సెంటర్లోని వాటర్ ట్యాంక్లో. అమెరికా అతను తెలుగు నేర్చుకుని వ్యానికి సువార్త ప్రకటిస్తే మొన్న యెరూషలేములో దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. ఒక వారం 10 రోజుల క్రితం యెరూషలేములో దేవుని వాక్యం ప్రకటిస్తూ, ఇదిగో మీరు పితరులు సిలువ వేసిన జీసస్ యేసు ప్రభువే మెస్సయ్య, ఆయన మీరు నమ్ముకోండి అని యూదులకి వాక్యాన్ని ప్రకటిస్తుంటే అందరూ వచ్చి ఆయన మీద ఉమ్మైన వారు లేరు. ఆ వీధంతా
మొహం అందరూ వచ్చి మొహం మీద కాండ్రించి వారం క్రితం ఆయన తుడుచుకుంటూ వాక్యం చెప్తున్నాడు ఆయన ప్రకటిస్తున్నాం. ఆయన మొహం మీద వెనకాల నుంచి మొత్తం అందరూ దాదాపు 100 మంది ఆయన మీద ఉమ్ము వేస్తూనే ఉన్నారు. అయినా కూడా మానకుండా పర్వాలేదు వాక్యం చెబుతాను. వాళ్ళు చివరికి ఉమ్మివేసి తడారిపోయి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలో? దేవుని వాక్యము వినకపోవడానికి, అర్థం కాకపోవడానికి, బుర్రలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు యెషయాని 3 పనులు చేయమని పంపాడు. ఆ 3 పనులు నిజంగా మనకి చాలా భయాన్ని తీసుకురావాలి. ఏంటి ఆ 3 పనులు? క్రొవ్వు చేసి వారి చెవులు క్రొవ్వు చేయి, వారి చెవులు హృదయాన్ని క్రొవ్వు చేయి, చెవుల్ని మందపరచు, కనులు మూయించేయి. అందుకనే వాక్యం అర్థం కాదు. అందుకని ప్రభు అన్నారు, చెవులు కలిగిన వాడు వినుగాక అనే మాట ఎందుకన్నాడు తెలుసా? అందరూ వినలేరంట. అందుకని మార్కు సువార్తలకు మరలా వద్దాం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో చూడండి. ఇందాక మనం చదివి ఆపేసాము. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానాన్ని గురించి అడిగారంట. ఏమని అడిగారంట? దీన్ని అర్థం చేయించండి. చెప్పగానే అర్థం కాలే వాళ్ళకి. నాతాను చెప్పినప్పుడు దావీదుకి అర్థమైందా? అర్థం కాలేదు. అదే రీతిగా వీళ్ళకి కూడా అర్థం కాల. యేసు ప్రభు శిష్యులు కూడా అర్థం కాల. ఏమండి ఆయన వచ్చి ఏమడిగారు? వాళ్ళు వచ్చి ఏమడిగారు తెలుసా? యేసు ప్రభు శిష్యులతో పాటు ఉన్నవారు వచ్చి ఏమడిగారు? ఈ ఉపమానానికి అర్థం చెప్పయ్యా అని చెప్పి అడగగానే ఆయన ఏమన్నారు చూడండి. అందుకు ఆయన మాట్లాడింది, వారు అడిగిన ప్రశ్నకు అందుకు ఆయన సమాధానం ఇస్తూ ఏమన్నారు చూడండి. దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. అది మీరు సంగమా అర్థం చేసుకున్న విషయాన్ని, అది మీకు అనుగ్రహించబడి ఉంది. అది మీరు విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ వాక్యం అర్థం కాకుండా నేను నీరసపడిపోతున్నాను, అది నాకు వెళ్ళట్లేదు అంటే కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. దేవా, వాక్యాన్ని వినే హృదయం నాకు దయచేయి. ఒకవేళ వినలేకపోతున్నామంటే యెషయాలో చదివేమే. యెషయా ఎందుకు వచ్చాడు తెలుసా? హృదయాన్ని మందపరచడానికి, హృదయాన్ని కొవ్వు పట్టించడానికి, చెవులు మందపరచడానికి, కనులు ముయ్యడానికి వచ్చాడంట. చూసారా? అందుకని దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళకపోవడానికి, చొచ్చుకుపోకపోవడానికి కారణం అదే. కానీ వాస్తవానికి దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం కదా. కానీ అది చొచ్చుకుపోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు కనులు ఉపమానాలు ఎందుకు ఇచ్చాడు? అందుకు ఆయన 11వ వచనం చూస్తారండి. 11వ వచనం, అందుకు ఆయన దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. కానీ ఎవరికి ఇవ్వబడింది? ఇదిగో ఆసక్తితో వింటున్నారే మీకు మాత్రమే. ఎవరికంటే అది ఆసక్తితో అడగడానికి వచ్చారు. దాని అర్థం చెప్పమని అడగడానికి వారు వచ్చారు. ఆసక్తి కలిగిన మీకు మాత్రమే అది ఇవ్వబడింది. కానీ అంటూ చదవండి. వెలపల నుండి వారు అంటే ఏంటి? చెవి కలిగిన వాడు వినుడుగాక అంటే ఎక్కడే కూర్చుంటారు కానీ మనసు ఎక్కడ ఉంటుంది? వారు ఇక్కడ ఉన్నారు కానీ ఆత్మ బయట ఉంది కాబట్టి బయట ఉన్నట్టే. శరీరం మాత్రం ఇక్కడ ఉంది కానీ ఆత్మ ఎక్కడుంది? బయట ఉంది. చాలామందికి మరి మందిరంలో మనం కూర్చుంటాం కానీ ఆత్మ బయట ఉంటుంది. ఆత్మ వేరే చోట ఉంటుంది. ఆత్మ వేరే ఊరిలో ఉంటుంది, వేరే వ్యక్తి దగ్గర ఉంటుంది, వేరే మనిషి దగ్గర ఉంటుంది, వేరే చోట ఉంటుంది. ఇక్కడ ఉండదు ఆత్మ. నీ ఆత్మ ఇక్కడ ఉంటేనే ఇక్కడ ఉన్నట్టు నువ్వు. ఏమండి? సో అంచేత చదవండి ఏమనుందో. వెలుపట నుండి వారు చూసారండి. దేవుని ఉపమానం అంటే ఆయన ఉపమానాలు చెప్పగానే రాత్రి పూటలు అందరూ గుంపు కట్టుకుని వచ్చేసారు. ఎవరు గుంపు వేసుకుని ఎవరు వచ్చేసారండి? యేసు ప్రభు శిష్యులు. ఉదయం పూట ఆయన చెప్పిన ఉపమానాలు అర్థం కాని వారు అందరూ గుంపు కట్టుకుని వచ్చేసారు. ఎందుకు గుంపు కట్టుకుని వచ్చారు? మాకు దేవుని వాక్యం అర్థం కావాలి అని చెప్పి వచ్చారు. అందుకనే సంఘం కూడా ఎలా ఉండాలి అంటే, మాకు బైబిల్ తెలియాలి, మేము నేర్చుకోవాలి అని ఉండాలి. మీకు అర్థమైందండి? మన దేవుని వాక్యం మాకు తెలియాలి, అది మాకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ వాక్యాన్ని దేవుడు మాకు ప్రేమించి ఇచ్చాడు కనుక దేవుని వాక్యం నాకు తెలియాలని ఆసక్తి కలిగిన వారికి మాత్రమే అని చెప్తున్నాడు. ఆసక్తి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 3 చెప్పాను. దేవుడు యెషయా ఎందుకు పంపించాడు? హృదయాన్ని క్రొవ్వు పెట్టించడానికి, చెవులు మందపరచడానికి, కన్నులు ముయ్యటానికి. అందుకనే వాక్యం అర్థం కాకపోవడానికి గల కారణం అదే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందేస్తారేమో అని చెప్పి వారు చూచుటకైతే చూచియు కనుగొనక. చూడండి, చాలామంది మందిరంలో కూర్చుని నన్నే చూస్తారు కానీ నన్ను చూడరు. సౌండ్ బాక్సుల్లో నుంచి మాట వెళ్తుంది కానీ వేరేది ఆలోచించుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, వేరే సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. సో వాక్యము గ్రహించకపోవడానికి గల కారణం కూడా బైబిల్ చెప్పేస్తుంది. వాక్యాన్ని గ్రహించకపోవడానికి గల కారణము, అందుకనే ఏమండి, ఆదివారము మనం అందరం వాక్యాన్ని వినడానికి సిద్ధపడి రావాలంటే ఎలా రావాలండి? ఎందుకంటే చెవులు ఉంటాయి కానీ మనం వినలేం. అందుకనే దేవుని వాక్యం వినడానికి వచ్చిన మనం అందరం కూడా, దేవా వినగలిగిన చెవులు నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. ఏ చెవులండి? వినగలిగిన చెవులు నాకు దయచేయి అని దేవుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మందిరంలో కూర్చొని కూడా దేవుని వాక్యం మనం వినలేకపోతున్నాం అంటే ఇది చాలా బాధాకరం. బాధాకరం కాదు, డేంజర్ సైన్. ఏ సైన్ అంటే అపాయకరం. వాక్యాన్ని గ్రహించలేకపోవటం అపాయం, వాక్యాన్ని గ్రహించలేకపోవటం అపాయం. అందుకు ప్రభు చెప్పారు, చెవి కలిగిన వాడు వినుగాక. అందుకనే వాక్యాన్ని మనకి ఎలాంటి చెవులు ఉండాలో తెలిసే, క్లియర్ చెవులు ఉండాలి. దేవుని వాక్యం చెప్పగానే గ్రహింపులోకి వచ్చే వాక్యం ఉండాలి. చూడండి 12వ వచనం మరలా చదువుదాం. వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచుకొనును, వినుటకైతే వినియు, గ్రహింపక నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధపడుచున్నవని వారితో చెప్పాను. ఇదిగో మీకు అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఉపమానాలు వాడుతుంది మీకు అర్థం కాకుండా ఉండడానికి. యేసు ప్రభు ఉపమాన రీతిగా బోధించింది ఎందుకు అంటే వారికి అర్థం కాకుండా ఉండడానికి దేవుడు బోధించాడంట. కానీ మీకైతే మాత్రము దేవుడు దానికి అర్థమయ్యేటట్టు ఇచ్చాడు. విశ్వాసులకి మాత్రము దాన్ని అర్థం చేయించాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవా నేను తెలుసుకోవాలి, వాక్యము తెలుసుకునే విశ్వాసిగా నన్ను చేయి. ఆది కాండం గురించి నాకు తెలుసా? ప్రకటన గ్రంథం గురించి నాకు తెలుసా? మలాఖీ గురించి మీకు తెలుసా? మత్తయి గురించి మీకు తెలుసా? ఏమంటే చివరికి మనం పోయేటప్పుడు మనకి తెలియాల్సింది ఏదైనా ఉంది అంటే బైబిల్ గ్రంథం గురించే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, సూర్యుడు చంద్రుడు అంటే బొట్టి బిళ్ళ రాలిపోయినట్టు రాలిపోతాడు, చీకటైపోయి. చంద్రుడు రాలిపోతాడంటే ఇలాగా. కానీ దేవుని వాక్యం ఒక్కటే ఎప్పటికీ శాశ్వతంగా నిలబడేది. అందుకనే దీన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఏముంది చూడండి 13వ వచనం. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలాగో తెలియనా నేను? ఏమండి, విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. మనకు అవసరంలో ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఉపమానం మీకు అర్థం కాకపోతే అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలాగ అర్థమవుతాయి? అర్థమైందండి? సో దేవుడు ఉపమానం, మళ్ళీ యెషయా గ్రంథంకి వద్దాం. 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం మరలా వద్దాం. చూడండి ఇక్కడేముందో, 10వ వచనం ఏముందో చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే యెషయా ప్రశ్న అడుగుతున్నాడు. యెషయా గారు ఏం ప్రశ్న అడుగుతున్నారంటే, యెషయాను ఎందుకు పంపించాడు దేవుడు? 3 విషయాల కోసం. మొదటిది ఏంటండి? హృదయము క్రొవ్వు చేయటానికి, రెండవది చెవులు మందపరచడానికి, 3 కనులు మొయ్యించడానికి అని పంపించాడు. అప్పుడు చూడండి యెషయా అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగక, ఎన్నాళ్ళ వరకు ఎలా ఉండాలి పరిస్థితి అని అడగగా చాలా అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తారండి. అద్భుతమైన సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఏంటంటే ముందే చెప్పేస్తాను, తర్వాత చదువుకుందాం. ఇక్కడ యెషయా ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి ఈ 3 పనులు చేశాడు. దేవుని మాట వారికి అర్థం కానివ్వకుండా దేవుడు చేసేసాడు. యెషయా అడిగాడు, దేవా ఎన్నాళ్ళ వరకు వారికి అర్థం కాకుండా ఉంటుంది అని అడగగానే దేవుడు ఇచ్చిన సమాధానం తెలుసా? ఇదిగో నా కొరకు ఈ ఇశ్రాయేలు దేశంలో నేను కొంతమందిని ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి ఈ మాటలు వారికి చెప్పు అన్నాడు.
నా కొరకు ఇశ్రాయేలు దేశంలో కొంతమందిని నేను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి అంతే. ఈ మాటలు ఎవరికి? వాళ్ళకి అని చెప్పాడు. చూడండి 11 వచ్చిన ఏముంది చూడండి. ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన అన్నారు, నివాసులు లేక పట్టణములను, అంటే నేను వారిని తరిమి కొడతాను, నేను నివాసములు లేక పట్టణములను. ఇప్పుడు గాజా, ఎంతమంది న్యూస్లో చూస్తున్నారు గాజాని? గాజా పట్టణాన్ని న్యూస్లో చూస్తున్నారా? యూట్యూబ్లో చూపిస్తున్నాడు. గాజా బిఫోర్, గాజా నౌ అని యూట్యూబ్లో చూపిస్తూ ఉన్నాయి. 2 ఏళ్ల క్రితము గాజా అనే పట్టణం కలకలాడుతూ ఉండేది. అదే పట్టణం ఇప్పుడు మట్టి మొదలైపోయింది. ఏమండి? అది మీరు ఊహించుకోగలిగితే ఈ మాట మీకు బాగా అర్థమవుతుంది. ఏంటి ఆ మాట అంటే, నివాసులు లేక పట్టణములు అంట. ఇప్పుడు గాజాలు ఎవరు లేరు. ఎప్పటి వరకు, ప్రశ్న ఏంటంటే, ఎప్పటి వరకు నేను వారి హృదయం మందపరచాలి అంటే, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఎండ్లను, పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకును. అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాకూడదు. ఎందుకంటే దేవుడు మాట ఎలా వచ్చిందో చూడండి. యేసు ప్రభు వారు కూడా ఇదే అన్నారు, చెవి కలిగిన వాడు వినుగాక. ఎందుకు అంటేనండి, 9వ వచనం చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం. నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచున్నారు కానీ మీరు గ్రహించట్లా, నిత్యము చూస్తున్నారు కానీ మీరు తెలుసుకోవట్లేదు. ఇంకెంతకాలం చెప్తాను నేను? అందుకని మీరు వినకుండా, మీకు అర్థం కాకుండా ఉండడానికే యెషయాను పంపుతున్నానని చెప్పి 12వ వచనం 11వ వచనం ఏమన్నా చూడండి. ఎన్నాళ్ళ వరకు అనగానే బొత్తిగా బీడగు వరకు. 12వ వచనం, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగునా జరుగును. అంటే దేశము జనరల్గా ఇక్కడ ఏముందో చూడండి, దేశం ఖాళీ అయ్యేంత వరకు. నువ్వు యెషయా ఏ ప్రశ్న అడిగాడండి? యెషయా దేవుని ఏ ప్రశ్న అడిగాడు చెప్తారా? ఎన్నాళ్ళ వరకు ఏంటి? ఎన్నాళ్ళ వరకు నీ మాట ప్రజలకి అర్థం కాకుండా, చెవుల్లోకి వెళ్ళకుండా ఎన్నాళ్ళ వరకు మందపరచాలి అని అడిగాడు యెషయా. ఎందుకంటే నేను గతంలో మీతో మాట్లాడినప్పుడు ఎవరు విన్నారు? ఇప్పుడు నేను అందుకని మీతో మాట్లాడిన మీకు అర్థం కానివ్వకుండా చేసేసాను. మీకు అర్థమైందండి? నేను గతంలో మీతో మాట్లాడినప్పుడు మీరు ఏం చేశారు? 6వ వచనంలో ఏమో చూడండి, 9వ వచనంలో, నీవు పోయి జనులతో ఇట్లా అనుము, మీరు నిత్యము వినుచున్నారు కానీ గ్రహింపలా, నిత్యము చూస్తున్నారు కానీ మీకు అర్థం కాల. గతంలో మీరు వినలేదు కనుక ఇప్పుడు నేను మీతో ఇప్పుడు మాట్లాడినా కూడా మీకు అర్థం కానివ్వకుండా దేవుడు చేసేసాడు. ఇంతకంటే దారుణమైన స్థితి ఏముంటుందండి? అందుకని చాలా సందర్భాల్లో మన వాక్యం వింటున్నప్పటికీ కూడా అర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే. మన వాక్యము విన్నప్పటికీ కూడా అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు మీ చెవులు మూసేశాడు. అలాంటప్పుడు మీరు నిశ్చింతగా ఎలా కూర్చోగలరు? అసలు నిశ్చింతగా ఇంటికి ఎలా వెళ్ళగలరు? నిశ్చింతగా ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం ఎలా చేయగలరు చెప్పండి? దేవా, నీ వాక్యము మందిర ఆలయంలో నా చెవుని పడుతున్నప్పటికీ కూడా వినగలిగిన చెవులు నాకు లేవయ్యా, వినగలిగిన చెవులు నాకు లేవయ్యా. కారణం ఏంటంటే ఇదిగో. ఎందుకంటే అండి, మానవులుగా మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అర్థం కాని విషయం అంటే ఏముండదు. లోకంలో అన్ని విషయాలు అర్థమైపోతాయి మనకి. క్రిటికల్ విషయాలు కూడా అర్థమైపోతాయి. ఏ విషయాలు దాయాలో వాటిని దాస్తాం, ఏ విషయాలు చెప్పాలో అవి చెబుతాం, ఏ విషయాలు ఎలా చెప్పాలో కూడా మనకు తెలుసు. అన్ని లోకంలోనే అన్నీ అర్థమవుతాయి, ఇది అర్థం కాదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆ విషయాలు ఏం చేశాడు? మరుగున పరిచేశాడు. అర్థమవుతుందండి? ఈరోజు వాక్యం వింటున్న మనం అందరం కూడా ఈ విషయాలు గ్రహించాలి. దేవుని వాక్యం మనకు అర్థం కావట్లేదంటే కారణం దేవుడు ఏం చేశాడు? కనులను మూసేశాడు. హృదయానికి ఏం కలిగి చేశాడు? క్రొవ్వుని కలిగి చేశాడు. చెవి ఏమైపోయింది? మందమైపోయింది. అది కారణం. ఇది గ్రహించాలి మీరు, ఇది గ్రహించాలి మనం. చూడండి చివరికి ఏముందో చూడండి. ఎంతకాలం అయ్యా, ఎంతకాలము
వీళ్ళ మీదకి తీర్పు. నీ వాక్యం ప్రకటిస్తున్నప్పటికీ కూడా అర్థం కాకపోవడం ఎంతకాలం ఈ తీర్పు అనగానే 12వ వచనం చూడండి. యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగునా జరుగును. 13వ వచనం ఏమో చూడండి. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అంటే నా కొరకు నా కొంతమంది ప్రజలను నేను ఏర్పాటు చేసుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఏమండి? ఆ ఏర్పాటు చేయబడిన ప్రజల్లో మీరు నేను ఉండాలి, మనందరం ఉండాలి. బైబిల్ చెప్తుంది పిలవబడిన వారు అనేకులు అంట, ఏర్పరచబడిన వారు మాత్రము కొందరే అని బైబిల్ చెప్తుంది. అందుకనే అండి వాక్యము చదివినప్పుడు కానీ ప్రకటిస్తున్నప్పటికీ కానీ అది మన హృదయాల్లోకి వెళ్ళట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? 3 కారణాలు చెప్పాను. దేవుడి హృదయాన్నేమో క్రొవ్వు పట్టిపోయింది, చెవులు మందమైపోయినాయి, 3వది కనులేమో ముయ్యబడ్డాయి. అది కారణం మనకు వాక్యం అర్థం కాకపోవడానికి. ఈరోజు వాక్యం అర్థం కాకపోయినా కూడా అదే కారణం. ఎందుకంటే అండి దేవుడి వాక్యము ప్రకటిస్తున్నప్పటికీ కూడా వినట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మరలా చెప్తున్నా, ప్రకటిస్తున్నప్పటికీ కూడా అర్థం కావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వాటిని మనకి మూసేసాడని అర్థం. మరి మూసేసాడంటే మనం దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి? అది ఎన్నాలంటే ఇదిగో మనము ఆయన ఏర్పాటు చేసుకున్న చిగురులో ఉండాలి. అంటే చిగురు కొత్తగా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది చూసారా? ఈ ఫిబ్రవరి దాటి మార్చ్లోకి వస్తుండగా పచ్చటి చిగురు మొలుస్తూ ఉంటుంది, పచ్చటి ఆకులు మనం చూస్తూ ఉంటాం, లేతగా కొత్తగా అవి వస్తూ ఉంటాయి. దేవుడు ఆయన కొరకు ఆయన ప్రజలు అలా చిగురుగా తెచ్చుకుంటాడంట బయటికి కొత్తగా. అలాగా మనం ఉండాలి. ఆ చిగురు ఎలాంటిదంటే ఆ చిగురుగా ఎప్పుడు వస్తామంటే చెప్పబడుతున్న వాక్యము మన హృదయాల్లోకి వెళుతున్నప్పుడు చిగురు అవుతాం మనం. అర్థమైందండి? చెప్పబడుతున్న వాక్యాలు హృదయంలోకి వెళ్తున్నప్పుడు మనము చిగురు అవుతాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలోనే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము. ఏ ఉపమానం అంటే ఒక విధవరాలు వెళ్ళి జడ్జి గారిని రోజు అడుగుతుంది, జడ్జి గారు నాకు నా ప్రతివాదికి గొడవ అయింది, తీర్పు తీరుస్తే ఆస్తి ఇద్దరిలో తెగిపోయి నాది నాకు వచ్చేస్తుంది, లేదా కోర్టులోనే ఉంటుంది, మాకిద్దరికి ఉపయోగపడదు అని చెప్పి జడ్జి గారిని రోజు అడుగుతూ ఉంటే పక్కలే నీ చిన్న చిన్న విషయాలు నాకు చెప్తావేటి, నాకు టైం లేదు, వెళ్ళిపో అని కొన్ని నెలల పాటు చేదరించుకున్నాడంట. చివరికి ఆమె విడిచిపెట్టట్లా, రోజు వచ్చి గుమ్మ ముందు కూర్చుంటుంది. ఆయన కారులో బయటికి వెళ్తుంటే గుమ్మ దగ్గర నుంచి చూస్తుంది. విసుగుపోయాడంట. ఎవరు? ఈ జడ్జి గారు ఎలాంటివాడంటే ఎవరికి భయపడ్డాడు. సిటీలో పేరు మోసిన పెద్ద జడ్జి ఆయన. ఏమండి? ఆయన ఎవరికి భయపడ్డు, మనుషుల్ని లెక్క చేయడు, దేవునికి కూడా భయపడ్డు. అలాంటి జడ్జి గారు చివరికి ఈమెను చూసి నా బుర్ర తినేస్తుందని చెప్పి ఆవిడ వైపు తిరిగి అంటాడంట, సర్లే రా నీకు నేను న్యాయం చేసి నీకు ఇప్పించేస్తానని చెప్పి చివరికే జడ్జి గారు న్యాయాన్ని అప్పచెప్పేస్తాడంట. యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారంటే ఒక అన్యాయస్తుడు దేవునికి మనిషినికి భయపడని ఒక జడ్జి గారే చిరాకొచ్చి ఆమె అడుగుతున్న విషయాన్ని తీరుస్తాడే, అలాంటిది 7వ వచనం చూడండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయమో క్వశ్చన్ మార్క్ ఏముంది అక్కడ? ఆయన తీర్చడా తీరుస్తాడు అని దాని అర్థం. అర్థమైందండి? యేసు ప్రభు వారి ఉపమానము
మనకి ఎందుకు ఇచ్చారు అంటే విశ్వాసులుగా మనకు అర్థం కావడానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఉపమానం ఉందే, చాలామందికి వినని వారికి ఇది అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు కాబట్టే ప్రార్థన చేయరు. వారికి అర్థం కాదు కాబట్టే అవి మంద హృదయం అంటే. మూసుకుపోయిన చెవులు ఏంటో తెలుసా? ఇది విన్న తర్వాత కూడా ఈ పాఠం ఎందుకు 18:1 ఉంది. ఏమనుంది? ప్రభువారు ఏమన్నారు చూడండి, వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యుచుండే వాళ్ళని అనుటకు అని చెప్పటానికి ఆయన వీరితో ఈ ఉపమానం చెప్పాను. ఆ విషయాన్ని చెప్పడానికి ఉపమానం చెప్పారు. ఇప్పుడు మూడు పనులు యెషయా వచ్చాడు. మొదటి పని ఏంటి? హృదయాన్ని కొవ్వు పట్టించడానికి, చెవులు మందపరచడానికి, కనులు మూయటానికి. ఈ మూడు ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు ఉన్నాయో లేవో అని, ఈ ఉపమానం విన్న తర్వాత కూడా దేవునికి విసుగగా మొర్ర పెట్టకపోతే మీకు ఆ మూడు ఉన్నట్టు. అర్థమైందండి? అన్యాయస్తుడైన ఆ జడ్జు చివరికి ఏం చేశాడు? ఆమెకు విధవరాలకి ఏం చేశాడు? విసుగుపోయి చేసేసాడు. మారి చేయలా. చెయ్యకపోతే ఇక నన్ను వదలదో, రోజు మా ఇంటికి వచ్చి నాకు తలకాయ పొడక తెరవద్దని చెప్పి విసుగుపోయి చేసిన వాడే. అలా ఉన్నప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రము తను గూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయమో ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు ప్రభువారు? విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఈ మాటను చెప్పడానికి ఉపమానం చెప్పాను. ఇప్పుడు ఈ ఉపమానం మీకు అర్థమైంది, అర్థం కాలేదా? నేను మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను అర్థమైతే ఏం చేస్తారు? మరి ఈ మూడు ఉన్నవారికి అర్థం కాలేదనుకోండి, వాళ్ళు ఏం చేయరు? ఎలాంటి ప్రార్థన చేయరు? ఎలాంటి ప్రార్థన? విసుగక ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఇప్పటిదాకా మీరు చేయలేదంటే అర్థం ఏంటి? మీకు ఈ మూడు ఉన్నాయి. అది బ్యాటర్. ఏట మూడు? హృదయానికేమో మంద, ఇంకోటి ఏంటి? కనులకేమో. అర్థమైందండి మీకు? సో అంచేత అది డేంజర్ న్యూస్. అది అప్పుడు మనం వెలుపటి వారం అయిపోతాం. ఏం వారం అయిపోతాం? అయితే మీకు ఇది ఇవ్వబడింది కనుక, ఇప్పుడు మీకు ప్రకటించబడింది. ధన్యులు ఎందుకు అయ్యారంటే మీరు, ఇది మీకు ఇప్పుడు ప్రకటించబడి వివరించబడింది కనుక. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా అదే చేశారు. ఆ రాత్రి వారికి దాన్ని వివరించారు కనుక వారు లోపటి వారు అయ్యారు, వారు ధన్యులయ్యారు కనుక వారికి ఏమైంది? అది ఇప్పుడు విన్నవారు మీరు ఏం చేస్తారు? ఈ పాఠం ఒకటే. ఏంటి పాఠం? అది